కరీంనగర్లో నిరుద్యోగ సమస్యలపై సిపిఎం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగాల హామీలను విస్మరించాయని నేతలు ఆరోపించారు. ఖాళీగా ఉన్న ప్రభుత్వ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, స్థానిక పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగాలు లభించే వరకు నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ భర్తీ చేయాలని, ఎన్నికలకు ముందు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ సర్కారు యువత శక్తిని వాడుకోవడంలో పూర్తిగా నిర్వీర్యమవుతుంది. యువత చోదక శక్తిని ఈ దేశాభివృద్ధికి ఉపయోగించాల్సింది, అందుకు విరుద్ధంగా ఈ దేశంలో పాలన కొనసాగిస్తూ ఉంది. అంతేకాదు, ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి అమలు చేయకపోగా పకోడీలు బజ్జీలు కూడా చేస్తే కూడా ఉద్యోగాలే అని చెప్పేసి చాలా విడ్డూరంగా, శోచనీయంగా, సిగ్గుచేటుగా మాట్లాడుతున్నటువంటి పాలకులు ఈరోజు ప్రధానమంత్రి మొదలు ఈరోజు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు వరకు ఈ సిగ్గుచేటు వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం, శోచనీయం. అంతేకాదు, ఇలా ప్రభుత్వ రంగ సంస్థల్లో కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. అవి భర్తీ చేయకుండా తాత్సారం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు యూత్ డిక్లరేషన్ ప్రకటించింది. ఆ యూత్ డిక్లరేషన్ ప్రకారం జాబ్ క్యాలెండర్ను ప్రతి సంవత్సరం విడుదల చేస్తామన్నారు. అట్లాగే రాజీవ్ వికాస పథకాన్ని అమలు చేస్తామని చెప్పారు. యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. ఇవి ఎక్కడా అమలు కావడం లేదు. కేవలం 2 లక్షల ఉద్యోగాలు మాటలకే పరిమితం అయిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగాల్లో ఉన్నటువంటి ఖాళీ పోస్టులన్నీ కూడా వెంటనే భర్తీ చేసి నిరుద్యోగ యువతకు కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, ఇవాళ మొత్తంగా స్థానిక పరిశ్రమల్లో స్థానిక యువకులకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రకంగా దేశంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ సర్కారు, ఈ 2 ప్రభుత్వాలు కూడా యువతను మోసం చేస్తూ ఉన్నాయి. యువతను మోసం చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలో అనేక ఉద్యమాలు కూడా వస్తున్నాయి. ఆ ఉద్యమాలను వక్రీకరిస్తూ అనేక మంది విపరీత అర్థాలు తీస్తున్నారు. ఇవాళ సమాజంలో కీలక శక్తిగా, చోదక శక్తిగా ఉన్నటువంటి యువతరాన్ని వాడుకోకపోతే వారు పక్కదారి పట్టేటువంటి అవకాశం ఉంది. అందుకు పూర్తి బాధ్యత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఖాళీ పోస్టులని భర్తీ చేసి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. అవకాశాలు వచ్చేంత వరకు నెలకు 5,000 రూపాయలు నిరుద్యోగ భృతి వెంటనే ప్రకటించి అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. మిల్కూరి వాసుదేవరెడ్డి, సిపిఎం పార్టీ, కరీంనగర్ జిల్లా కార్యదర్శి.